గౌరవనీయులైన ఎంతో దూరం నుంచి నిన్న ఎక్కడో బాంబేలో ప్రోగ్రాం చేసి తెల్లారేపాటికి సత్తెనపల్లిలో ఉన్న మన ఇప్పటి వరకు మనకు మంచి ప్రోగ్రాం ఇచ్చిన మహేంద్ర గురూజీ గారికి, తర్వాత ఈ రియల్ భూమ్ వ్యవస్థాపకుడు 15 సంవత్సరాల నుంచి రన్నింగ్ చేసిన మన దుర్పిశెట్టి శ్రీనివాస్ గారికి, తర్వాత మన సౌరం రోహిత్ గారికి, పూర్ణచంద్ర మాష్ గారికి, లావణ్య మేడం గారికి, అబ్బాయి చౌదరి గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఒకసారి నా హృదయపూర్వక, తర్వాత నన్ను ఇన్వైట్ చేసి చూడండి మర్చిపోయాను, నన్ను ఇన్వైట్ చేసిన నలసొక్క వేసారు కొనుక్కొని అబ్బాయి నన్ను ఇన్వైట్ చేసిన ఇక్కడ మన ఖమ్మం నుంచి చేసిన వెంకటరత్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ చప్పట్లు బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకటే చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ప్రోగ్రామ్ అయినా పనికొస్తాయని చప్పట్లు కొట్టడం వల్ల ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా సర్క్యులేట్ అవుతుంది. రెండోది మానసిక ఒత్తిడి నుంచి దూరం అవుతారు. మూడోది వచ్చేసి షుగర్ ప్రాబ్లమ్స్ కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీలు కంట్రోల్ అవుతాయి. తర్వాత వచ్చేసి లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, నొప్పులు తగ్గటం, కంటిలో మంచి బ్లడ్ సర్క్యులేషన్, ఇలాంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. లేడీస్కి వచ్చేసి జుట్టు బాగా పెరుగుతుంది. ఏమండి చప్పట్లు కొడితే ఏమవుతుంది? జుట్టు బాగా పెరుగుతుంది. ఎందుకు మనం ఆలోచించేది జుట్టు గురించి ఎక్కువగా లేడీస్ కామన్గా ఆనోనే ఈవెన్ రకరకాల ఎరువులు వాడతారు. రోజు కనుక మీరు 5 నుంచి ఒక 10 నిమిషాలు కనుక చప్పట్లు కొట్టగలిగితే జుట్టు చూడండి, పక్క వాళ్ళ జుట్టుకి మీకు కంప్లీట్ డిఫరెన్స్ కనపడుతుంది. ఏమండి తప్పనిసరి కనపడుతుంది. జుట్టు పెరుగుతుంది, ఫేస్లో మంచి గ్లో వస్తుంది. ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి? దీనికి ఏమైనా డబ్బులు పెడుతున్నామో మనం చప్పట్లు కొడితే ఖర్చు ఉందా? అన్ని ఉపయోగాలేగా. ప్రతి ఒక్కరిని ఈ చప్పట్లు కొట్టు ఎంకరేజ్మెంట్ చేయటమే కాదు, అది ఒక రకంగా మనకు లాభం అవుతుంది. మన లాభం కోసమే మనం చేద్దాం, ఎదుటి వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఇద్దాం. ఒక మంచి ప్రోగ్రాం ఈ రోజున మన సత్తెనపల్లిలో మన మిత్రులు చేశారు. అందరికీ మీరు చెప్పినట్టుగా భోజనాల్లో రకరకాలు వెరీ టేస్టీ ఫుడ్. ఆయన ఏది ఒక ముక్కన తిరిపియాలని చూశారు కదా, వారికి ఫాదర్కి తిరిపియాలని చూశారు, తినతో నిలబడ్డారు. కానీ నా జీవితంలో మాత్రం ఇంతవరకు ముక్క తెలియదండి. చాలామంది మంత్రి గారు ట్రై చేశారు, రకరకాలుగా ట్రై చేశారు, కానీ నేను ఎక్కడ బోధన పడలేదు. నన్ను తిరిగిన తింటే ఇంకెట్లా పడుతుంది నాకు తెలియదు అని నేను తెలియలేదు. ఆర్య వైశ్య అంటే అంతా, బ్రాహ్మణ అంటే అంతా. వెజ్ అంటే నాకు సంతోషం. నా జీవితం నాది 60 సంవత్సరాలు దాటి 61 వచ్చింది. ఇంతవరకు నేను ముక్క తెలియదు, అందరికీ తెలిసిన విషయం. ఆ ఫ్యామిలీ అందరూ తింటే నేను ఒక్కడ మాత్రం తెలియదు సార్. అది తినిపిస్తాను, తినలేదు. తర్వాత ఈ సంస్థలో ఫస్ట్గా టెంకాయని శుక్రవారం రోజు నాటానండి. ఈరోజు ఏ రోజు? శనివారమే కదా. శుక్రవారం టెంకాయ నాటాను. మామిడి టెంకాయ నాటా. ఆ కాయల కోసం నేను ప్రొటెక్షన్ ఉంటా. నేను దేవుడి దేవతలు మీకు మాటిస్తున్నాయి వాళ్ళ. ఆ టెంకాయ ప్రొటెక్షన్ చేసుకుంటా కూడా పెద్ద కాయలు కాయాలి, ఇలాంటి కాయలు కాయాలని చెప్పేసి నేను ఎదురు చూస్తాను. ఎందుకంటే నేను దీన్ని 3 months చెక్ చేశాను. నేను వాస్తవంగా ఉన్న ఫ్యాక్ట్ కూడా చెప్పాలి కదా. వాళ్ళు ఏంటంటే అండి రకరకాల మోసాలు ఎన్నో మీరు చూశారు, నేను చూశాను. రియల్గా చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాల్లోకి మనం వెళ్ళి వేరే వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి దాంట్లో పెట్టించి రకరకాల పనులు చేయటం ఇవన్నీ ఉందని చెప్పేసి మా బ్రదర్ ఒకసారి చెప్పాడు, ఎట్లా ఉందంటే వేరే వాళ్ళ అమౌంట్ తీసుకొచ్చి మనకెందుకు రెస్పాన్సిబిలిటీ, ఏదో పెట్టిస్తాం, ఫ్రాంచైజీ పెడతాం, సంథింగ్ ఏదో జరుగుతుంది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతాం. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనకు వద్దు అని నేనే అన్నాను సార్. కాకపోతే నేను చూశాను. ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ లాగిన్ చేయడం కోసం 0, ఫస్ట్ ఒక 1000 రూపాయలు అనుకున్నాం, 0 లాగిన్ చేస్తున్నాం మనం సిస్టంలో, పేరుకు 0.
ఏమి ఇస్తున్నాం? మన వయసు ఇస్తున్నాం, మన మొబైల్ నెంబర్ ఇస్తున్నాం, 0 అసోసియేట్ అవ్వడానికి. రెండోది వచ్చేసి మన వాళ్ళు ఒక సిస్టమ్ జనరేట్ చేశారు. ఏమంటే నాకు కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, కొద్దిగా ఒకసారి చూడండి సార్ అంటే ఒకసారి పంపిస్తారంటే దీనికి కూడా ఒక సిస్టమ్ ఉంది, నా ప్రకారం పంపిస్తారని చెప్పేసి ఒకరోజు నాకు షోరూమ్ రోహిత్ గారికి చెప్పారు. చెప్తే వాళ్ళు కప్పే చౌదరి గారు ఇద్దరు చూశారు. ఎట్లా ఉంది వెంచర్ అయితే మొత్తం ఎట్లా సినిమా షూటింగ్ తీసినట్టు తీశారు. వెంచర్ మొత్తం 4 పక్కలు తిరిగారు. ఫస్ట్ తిరిగి చూసిన తర్వాత ఓకే బెటర్, తర్వాత లీగాలిటీస్, ఎల్పీ నెంబర్, తర్వాత లింక్ డాక్యుమెంట్స్, ప్రొసీడింగ్ ఫార్మ్స్, ఎవ్రీథింగ్ చెక్ చేశారు. వాళ్ళు చెక్ చేసి మాస్టర్ గారు అయితే వెరీ డెప్త్గా మైక్రోస్కోప్ పెట్టి చూశారు. పూర్ణచంద్రగారు మాస్టర్ వెరీ చాలా చూసిన తర్వాత ఇంత చెక్ చేసిన తర్వాత నాకు వీళ్ళ దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి దగ్గర 1.5 month పట్టింది. తెలంగాణ తీసుకుని నేను పొద్దున్న అమ్మేస్తారని అల్లా సిస్టమ్ ఉంది. అది ఎట్లాగంటే ఏ రేటు చెప్పాను, ఒక రేటు చెప్పాను. కాదు సార్ మీరు కొద్ది రోజులు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి అన్నారు. ఒకే మాట, లేదు సార్ కొద్ది రోజులు ఉంచుకోవాలంటే ఉంచుకోండి, రేటు వస్తే దమ్ముకోండి అన్నారు. కొద్దిగా అవసరం అంటే మా మాట అన్నారు. చూడండి సార్ అంటే ఎంత తగ్గించారంటే వాళ్ళు ఇందా చెప్పారు 10ది 7 కానీ 12ది వచ్చేసి 8 కానీ ఎట్లాగైతే తగ్గిస్తారో మీరు కొద్దిపాటి లాభానికి అమ్ముకోండి. ఎందుకంటే మీకు ఫాస్ట్గా సేల్ అవ్వాలని. ఫాస్ట్గా సేల్ అయితే మనం ఇంకో దాంట్లో పెట్టుకుందాం, ఇంకో దాంట్లో తీసుకుందాం. ఇదో నా సలహా ఇచ్చారు సార్. ఫాస్ట్గా మనకు అయిపోవాలి. ఇది అయిపోవాలనుకుంటే మీరు చెప్పినట్టేనండి. లేదు కొద్ది పర్లేదు చూద్దాం అనుకుంటే నో ప్రాబ్లం, సంవత్సరం తర్వాత చూసుకుందాం, 6 నెలల తర్వాత చూసుకుందాం, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉండండి అన్నారు. అంటే వెరిఫికేషన్ ఉంది, సిస్టమేటిక్ ఉంది, అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ రాసుకొని ఫలానా సో మనం అమ్ముతున్నాం, ఈ రేటుకి అమ్ముతున్నాం, ఇక్కడ ఒక క్లారిటీ ఉంది. ఇవాళ ఒక మార్కెటింగ్ పర్సన్ కూడా అతను ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి అవకాశం లేదు. మన మార్కెటింగ్ పర్సన్ కూడా నా ఇష్టం వచ్చినట్టు 3,000 తీసుకుంటా 4,000 లేదు. ఒక డిజైన్ చేశారు, మనకు ఒక రేటు డిజైన్ చేశారు. తర్వాత మార్కెటింగ్ పర్సన్ కూడా ఒక రేటు డిజైన్ చేశారు. వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ ఫలంకే కావాలనేది కూడా అది కూడా డిజైన్ చేశారు. అన్నీ ఒక సిస్టమ్ ప్రకారం వస్తుంది. దానికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతిదానికి కూడా ఎక్కడ కూడా హైడింగ్ అనేది ఏం లేదు. ప్రతిదీ మన కళ్ళ ముందు తెలుస్తూ ఉంటుంది, ఒక హలాలు విధానం. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం వెళుతున్న సిస్టంలోకి మనం ఎందుకు దీంట్లో ఎంట్రీ కాకూడదు అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. ఈరోజు నేను డిసైడెడ్ నేను మన రియల్ భూమిలో వర్క్ చేసుకోవడం నేనే కాదు, అలాంటి మిత్రులు నాకు 1,000 మంది ఉన్నారు. నాకు కొద్దిగా నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రెండ్స్ టచ్ ఉన్నారు. నాకు 2004లో వచ్చాను నేను. ఎక్కడ కూడా రికార్డు బ్రేకే అప్పట్లో మెన్షన్ చేశాను. కానీ 2004లో ఎంట్రీ అయ్యాను. నేను చేసిన ప్రతి వర్క్లో కూడా మన స్టేట్ వైడ్ కానీ నేషనల్ వైడ్గా కానీ ఎక్కువగా సేల్స్ ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా నా టీం ద్వారా మంచి సేల్స్ ఇచ్చాము. ఆ కంపెనీ ఎన్ని రోజులైతే ఉందో అన్ని రోజుల వరకు నేను ఉంటాను అదే కంపెనీలో. చివరిలో తీసేసిన తర్వాత పక్కకు వచ్చాం కూడా రాలేదు. చాలామంది 24 కంపెనీలు మాటలు చేశారు, లేదు అట్లా నేను నిలబడి ఉన్నాను. నేను ప్రతి కంపెనీ కూడా అట్లానే ఉన్నా. అదేవిధంగా మన ఏదైతే రియల్ భూమి ఉందో అనుమానాలు నేను తీసేసుకున్నాను. మన వాళ్ళ మీటింగ్స్ అన్నీ వింటున్నాను. 100% దీనిలో దేవుడి దేవుళ్ళ నిలబడి ఉంటాను. 100% ఉంటాను. ఇది చేద్దాం. తర్వాత చాలామంది పేదవాళ్ళ అమ్మాయిలు ఉన్నారు, ఎంతో కష్టం చేస్తున్నారు. ప్రాంప్ట్ 1వ తారీఖు వచ్చిందంటే వాళ్ళ సాలరీస్ జనవరి 1కి ఒక రోజు ముందే 31వ తారీఖున సారు ప్రతి ఒక్కరికి ఈ రెమ్యూనరేషన్ నేను ఇచ్చే డబ్బులు అమ్మ మీరు ఖర్చుకు వాడుకోండి. ఈ శాలరీ వేరు, ఈ ఖర్చులు వేరు. రియల్లీ గ్రేట్. చూడండి, అడుగుతుంటే బాధపడుతుంది. మీరు ఇంత కట్ట జేబులో పెట్టుకొని తీస్తున్నారు అట్లా వాళ్ళు లైన్ బట్టి వస్తున్నారు. చాలు అంతవరకు హ్యాపీయే కదండి. ఒక పండగకి మంచి అమౌంట్ ఇస్తున్నారు, శాలరీ ప్లస్ ఇస్తున్నారు.
అట్లాగే ఎవరున్నా ఏదైనా నీడుందని వస్తే పాప ఆయన కాదనకుండా ఏదో కారు బైక్ బాగు చేసుకుంటాడు 2,000 ఇవ్వండి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందుకోసం రౌతు కొద్ది గుర్రం, రౌతు కరెక్ట్గా ఉంటే, స్వారీ చేసేవాడు కరెక్ట్గా ఉంటే ఆ గుర్రం కూడా చెప్పినట్టుంటుంది. ఈ స్వారీ చేసే రౌతుకి వాడికి సరిగ్గా తెలియదు అనుకోండి, అన్నీ 4 రోజులు వెళ్ళిపోద్ది. కాబట్టి ఆ రౌతు అనేది ఆయన ఒక వెరీ స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి ఒక్కసారి ఆయన బిడ్డలో కొట్టండి. ఎందుకంటే ఆయన నేను చాలా రోజులు దగ్గర శ్రీనివాసరావు గారు 10 years నుంచి మేము క్లోజ్ ఫ్రెండ్లీగా ఉన్నాం. నెట్వర్క్ కరోనా ఫెయిల్యూర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఆయన పడ్డ బాధలు నాకు తెలుసు, చాలా కష్టపడ్డాడు. ఈ రోజున ఒక క్యాష్ మిషన్ లెక్క పెట్టలేక పెట్టుకునేది పెద్ద మిషన్ తీసుకొచ్చి పెట్టారు. నేను సవరం రోహిత్ గారు కట్టలు వస్తే లెక్క చేయడానికి కష్టం అవుతుంది అది అంటే స్టేజ్ చూడండి సార్. అట్లాంటి మిషన్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఒక మంచి సంస్థలో మనం అందరం కలిసి ఒక హ్యాపీ జర్నీ చేద్దాం. అంటే ఇక్కడంతా హలాల్ ఉంది, హరాంకి అయితే నేను మళ్ళీ దాటిపోయాడు అంటే మోసం చేసేది, లెక్క లేదు పత్రం లేదు, అంతా మోసమే. తర్వాత దీన్ని అంతా కంట్రోల్ చేస్తుంది ఫైనాన్షియల్ మినిస్టర్ గారు కూడా నాకు తెలుసు కొంత. అట్లాంటి వ్యక్తులు ఉన్నారు. మేడం గారు అందరూ జాగ్రత్తగా చేస్తున్నారు. దేవుడి దయతోటి నేనేంటంటే ఒక చిన్న అప్లికేషన్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో ఒక 10,000 square yards మన ఫరంకి ఇవ్వడం జరిగింది రియల్ భూమి ద్వారాగా. నేను కొంత ప్రయత్నం చేశాను, కొద్దిగా డిలే అయింది, కొంచెం మోసాలు ఎక్కువ డిలే అయింది. అట్లా కాదంటే స్టోర్స్ మన కంపెనీకి ఇస్తున్నాను. ఇదే విధంగా నేనున్నాను, నా పిల్లలు కూడా దేవుడి దయతో దుబాయ్లో షార్జాలో అంతా వెల్ సెటిల్డ్ అయ్యారు. కాబట్టి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఒక లీగల్గా ఉంది ఇక్కడ పద్ధతి కూడా. ప్రతి రూపాయికి జాగ్రత్త చేసి రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. 10 లక్షలు ఇచ్చాము, అగ్రిమెంట్ రాస్తున్నారు, రిజిస్టర్ చేసి ఇస్తున్నారు. అగ్రిమెంట్ కూడా కాదు, రిజిస్టర్ చేసి ఇస్తున్నారు. మన క్యాష్కి ఇబ్బంది లేదు. మనం దీన్ని కూడా ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు 80,000 మంది పైన అయ్యారు. దీనికి అంతా కోఆపరేషన్ మన వాళ్ళంతా నలుగురు చేస్తున్నారు. అట్లాంటి సంస్థలు అందరూ పని చేసుకుందాం. అదే కాకుండా మానవ సేవయే మాధవ సేవ, ఆరోగ్యమే మహాభాగ్యము, మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ఒక మంచి సబ్జెక్ట్ కూడా ఉండేది. మన మెడికల్ దాంట్లో కూడా వచ్చేసి రియల్ భూమ్ హాస్పిటల్స్ కూడా ఒకటి స్థాపించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నిన్న శుక్రవారం రోజున రియల్ భూమ్ హాస్పిటల్. ఆ హాస్పిటల్ ఎవరికంటే కోటీశ్వరులు కాదు, మిలియనీర్స్ కాదు, బిలియనీర్స్ కాదు, అతి సామాన్య మానవుడికి కేవలం ఒక 100 రూపాయల ఫీజులో, 100 రూపాయల ఫీజు, వాడు 500 ఫీజు, 1000 రూపాయల ఫీజు, కేవలం 100 రూపాయల ఫీజులో దానితో పాటు బ్లడ్ టెస్ట్ ఉన్నాయి. ఇవాళ ఏ డాక్టర్ మెడిసిన్ రాసినా సరే కనీసం జలుబు చేసిందంటే 2-3 వేల రూపాయల టెస్ట్ రాస్తున్నారు. తలనొప్పి అంటే ఎంఆర్ఐ స్కాన్ రాస్తున్నారు, కనీసం 10,000 టెస్టులు అవుతున్నాయి. అట్లాంటి టెస్టులు కూడా ఒక తక్కువ రేట్లో, ఒక 100 రూపాయలు అయ్యే టెస్టులు కేవలం 40 రూపాయల్లో ఒక పెద్ద కంపెనీతో మాట్లాడే అపోలో గ్రూప్ వాళ్ళది. మనం నిన్న మాట్లాడిన వాడు గ్లోబల్ డయాగ్నోస్టిక్ పేరైనా సరే అపోలో గ్రూప్తో టైప్ అయింది ఆ కంపెనీ, ఆ ఫర్మ్. అట్లాంటి ఒక మంచి ల్యాబ్ టెక్నీషియన్స్ తోటి అట్లాంటి సంస్థలో నేను మాట్లాడడం జరిగింది. తర్వాత ఒక ఫార్మసీ ఉంటే ఫార్మసీలో అంతా దోపిడీ మీకు తెలియదు ఏం లేదు, ఎక్కువ దోపిడీ ఫార్మసీలో ఉంటుంది. అట్లాంటి దోపిడీ లేకుండా ఒక మంచి హ్యూమన్ బయోలైఫ్ కంపెనీతో కూడా మార్పు జరిగింది. ఒక 100 రూపీస్ అయ్యే మెడిసిన్ వచ్చేసి కేవలం ఒక 25 రూపీస్లోనే వస్తుంది. అట్లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ కంపెనీ, చాలా పేరున్న కంపెనీ, మంచి ప్రతి క్వాలిటీ, ప్రతి ఏ జబ్బుకైనా సరే రకరకాల జబ్బులు, డిసీజెస్ మొత్తానికి, బ్రెయిన్కి, హార్ట్కి, తర్వాత వచ్చేసి జనరల్ మెడిసిన్స్ అన్నీ టోటల్గా ఉన్నాయి. ఒక జనరిక్ మెడిసిన్ మంచి కంపెనీ నుంచి టైప్ అయ్యి అది కూడా ఒకటి చేయడం జరిగింది. ఇప్పుడు మానవ సేవ చేస్తున్నారు, అది ఒక మాధవ సేవ అనుకుంటుంది. ఈ వెల్త్ డబ్బు సంపాదించి ఏదైతే ప్రతి ఒక్కళ్ళు 10 కోట్లు సంపాదించడం, ఒక మంచి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడంటే అనారోగ్యం అయిన తర్వాత తెలుస్తుంది, ముందుగా అర్థం కాదు. అలాంటి దాన్ని, ఆరోగ్యాన్ని, తర్వాత దాంతోపాటు ప్రతి ఒక్కరికి తక్కువ రేట్లు ఇవ్వడానికి ఒక హాస్పిటల్స్ మేనేజ్ చేసేసి కొన్ని వేల మంది ఆర్ఎంపీ డాక్టర్స్ అయితే మన టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. దాంట్లో 1 ఆఫ్ ద మెంబర్, నేను అసోసియేషన్లో 1 ఆఫ్ ద మెంబర్ని. ఆ మెంబర్ నా ద్వారా ఒక 40,000 మంది వీళ్ళని కూడా తీసుకుని వద్దామని డిసైడ్ చేశాము. ఆయన నిన్న గురువారం రోజు ఫోన్ చేసేవారికి, సార్ నేను షిరిడి వెళ్ళాను, షిరిడి నుంచి వస్తాను, మండే రోజు వస్తాను, రాగానే మనం ఈ సిస్టమ్ అంతా చూసుకొని అసోసియేషన్ ఏదైతే లీడర్స్ ఉన్నారో ఏపీలో ఉన్న మెయిన్ లీడర్స్ తోటి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం.
అందరికీ ఒక తక్కువ రేటులో ఒక బీద వ్యక్తి కూడా ఒక మంచి వైద్యం అందించాలని, తక్కువ రేటులో అందించాలని, మంచి వైద్యం అందించాలని. క్వాలిటీ డాక్టర్స్ అయితే క్వాలిఫైడ్ డాక్టర్స్ 10 మందితో నా ఫ్రెండ్షిప్ ఉంది. అట్లాంటి వాళ్ళకి మంచి వైద్యం అందిస్తూ ఇక్కడ ఒక ఆర్డినరీ పర్సన్ని కూడా ఒక ఎక్స్ట్రాడినరీగా మార్చుకుంటూ కూడా ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీగా ఒక ఆరోగ్యవంతంగా ఈ రియల్ ఎస్టేట్లో ఏదైతే జరుగుతున్నాయో ఆ మోసాలను కూడా ఒక బ్రేక్ వేసేసి ఒక మంచి ఆశయంతో ఈ రియల్ బుక్ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలని